ఎర్రగడ్డ అయితే వాడిపోయింది. ఇప్పుడు కరివేపాకు పోసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజైతే మా పొలం దగ్గరికి అయితే వచ్చున్నాము. ఎందువల్లంటే ఈ వాన చినకలకైతే మా పొలంలో అయితే ఆకుకూరలు అయితే మొలుస్తున్నాయి. అసలు ఆకులు అయితే మొలుస్తాయి. కాకపోతే మేమైతే నాసరజంజా కోసం అయితే వచ్చున్నాము. ఎందుకంటే పప్పు వేసి వండుకోవాలనేసి చాలా దినాలైంది. చినకలకైతే ఆకుకైతే పచ్చగా ఎగురిచ్చేస్తుంది. ఇప్పుడు అంటే తోటాకులు అంటారు, మీరు కొంతమంది తోటాకులు అంటారు. ఆ తోటాకులలో వచ్చి ఇదొక తోటాకు. చూడండి ఏమాకు వస్తున్నామంటే నాసరజంజాకు. అంటే ఇవి బాగుంటాయి, పప్పు వేసుకుని చేసుకుంటే బాగుంటాయి. ఎలా ఉన్నది చూడండి. అంటే ఈ రెండు రకాలు ఉంటాయి. ఇది తెల్లాకు, ఇది తెల్లగా ఉంటుంది చూడండి. ఇవి వచ్చి ఎర్రాకు, ఎర్రగా అనిపిస్తాయి. ఎలా ఉన్నది చూడండి ఎర్రగా. ఈ ఎర్రాకే కోసుకోవాలి మనం, బాగుంటుంది పప్పులోకి. అట్లా అనేసి ఆకుకూరకైతే వచ్చున్నాము. మామూలుగా మార్కెట్ పోతే మనకి ఆ సిర్రాకులు అవన్నీ దొరుకుతాయి, తోటాకు సిర్రాకు అంతా. కానీ వాన చినకలకైతే పొలంలో అయితే అసలు ఆకులు అయితే తోటాకులు అయితే మొలుస్తున్నాయి. అట్లాకి వచ్చి నాసరజంజా కోసం అయితే వచ్చినాము మేము. పప్పు వేసి ఈరోజు మీకైతే చూపిస్తాం. ఆకైతే ఇంటికైతే కోసుకుని వచ్చేసినాము. మనం ప్రస్తుతానికైతే ముందుగా పెసరపప్పు అయితే కడుక్కుని వచ్చేసినాము. దీన్ని ముందుగా మన పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. తర్వాత కాంటే ఆకుకైనా ఒలిచి కడుగు పెట్టుకోవచ్చు, పప్పుడికేలాగా ఒలిచి పెట్టుకోవచ్చు. ఇది పెసరపప్పు అయితే కడుక్కుని వచ్చి పెట్టుకున్నా. వాటిలోకి ఎండుమిరపకాయలు చేస్తున్నాం. అంటే మనకు ఆకు ఎంత ఉన్నదో దాన్ని బట్టి మనం నీళ్ళు అయితే పెసరపప్పులు అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే పప్పుకు తగ్గ నీళ్ళు పోసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసాం. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తా. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆకు కూడా చూపిస్తాను, ఎలా ఒలుచుకోవాలో దాన్ని కూడా చూపిస్తాను. పెసరపప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టేసి వచ్చేసినాను. ఇప్పుడు ఈ ఆకు ఎలా ఒలుచుకోవాలనేది మీకైతే చూపిస్తున్నాను. నేను కోసేటప్పుడే సగం కాడికి గిల్లేసినాను అయితే. ఇప్పుడు వీటిని అయితే చూసుకోవాలి మనం. ఎట్టున్నా చూడాకు వీటిని ఎలా తుంచేయాలి. మరుగా కాళ్ళు అయితే వస్తుంటాయి, అవి మనం చూసుకొని గిల్లుకుంటూ ఉండాలి. ఎంత పెద్ద మట్టలు ఉంటాయి అలాగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా గిల్లేసుకోవాలి. అంటే మనకి కాళ్ళు ఉంటే మాత్రం ఒకరు ముద్దురుగా ఉంటాయి కాబట్టి ఉడకవన్నమాట. మనం ఆకైతే మారు గిల్లేసుకోవాలి, కాడైతే పారేసుకోవాలి. అలా ఒలుచుకోవాలి. ఇటులో లేని వాటిని మాత్రం మనం వలవాల్సిన అవసరం లేదు, ఉన్న వాటికే మరుగా తీసేసుకునేయాలి. అంతేకాకుండా ఈ నాసరజంజాకు కూడా చింత చిగురు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అందుకనేసి నాసరజంజాకు కోసుకుని వచ్చిన తర్వాత అయితే చింత చిగురు అయితే కోసుకుని వచ్చాము. కానీ ఇది కోసేది మాత్రం మీకైతే చూపించలేదు. కాకపోతే చింత చిగురు అయితే కోసుకుని వచ్చాము. ఈ నాసరజంజాకు చింత చిగురు కానీ పప్పులో వేసుకుని తింటే చిన్నగా ఉండదు, టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. అట్లా అనేసి చింత చిగురు కూడా కోసుకుని వచ్చేసి ఆల్రెడీ పెట్టుకున్నాము. దీనికి స్పెషల్ కూడా చింతాకు అంటేనే స్పెషల్. ఎంత బాగున్నది చూడు, నవ్వు అంటుంది చింతాకు గడే. ఈ పప్పులోకి నాసరజంజాకు చింత చిగురు పప్పు ఉడికినాకైతే వేయాలి. వేసుకుంటేనే బాగుంటుంది. పప్పు ఉడకనిచ్చినాకే వేసుకోవాలి, లేకపోతే ఆ పప్పు ఆకు ఉడికినాక పప్పు ఉడకదు. అందుకనేసి ఉడికినాక వేసుకోవాలి రెండు. ముందుగా అయితే మనం ఆకు అయితే ఒలిచేసి పెట్టుకోవాలి పప్పు ఉడికేలాగా. పప్పు అయితే చూడండి ఎంత నీట్గా ఉడికిపోయిందో. ఎలాగ పప్పు ఉడకనిచ్చిన తర్వాత ఆకు వేసుకోవాలి. ఇంకేముంది, ఆకైతే వేసేసుకునేద్దాము. పప్పు ఉడికిపోయింది కాబట్టి. అంటే ఆకు కడుక్కుని అయితే వచ్చేసిన నీట్గా మనం బాగా కడిగేసుకోవాలి. లేకపోతే ఇసుక మట్టి అనేది ఉంటుంది. ఆకైతే నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే పప్పులోకి అయితే వేసేయాలి.
ఆకు ఉడకనిచ్చి చింత చిగురు లాస్ట్లో వేసుకోవాలి. ఆకు వేసుకునే తర్వాత టమోటాలు కూడా వేసుకునేయాలి, ఎందుకంటే ఆకు కూడా టమోటా కూడా ఉడికిపోతుంది. ఆకుగాడే ఉడికిపోయి వచ్చేసింది. ఇంకా చింత చిగురుగాడ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా నీళ్ళు పప్పుకి ఆకుకి ఎంత సరిపడంత నీళ్ళు పోసుకున్నానో అలాగే పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోబాకండి. చింత చిగురు ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసుకునేయాలి. ఇంకపోతే పసుపు అంటే చింతాకు వేసుకున్న తర్వాత ఇలాగా కలబెట్టుకోవాలి. చింతాకు మామూలుగా వేస్తేనే ఉడికిపోతుంది. చిటుకుడు పసుపు వేసుకునేసి మూత పెట్టేసుకునేయాలి. ఇప్పుడైతే చింత చిగురు నాసజంజాకు పెసరపప్పుతో టమోటా మిరపకాయలు అన్నీ వేసేసి పెట్టేస్తున్నాము. ఇది ఉడికిపోయిన తర్వాత అయితే మనమైతే దీన్ని దింపేసుకుని మెదుపుకోవాలి. పప్పు నీళ్ళు అయితే కింద బారవేయకుండా మామూలు తనిగా పక్కకి తీసి పెట్టుకోవాలి. అంటే పప్పు మెదపాలి కాబట్టి అలా వంచేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే మెదగదు. అలాగా ఉన్నబడ్డ నీళ్ళైతే వంచేసుకోవాలి. ఉప్పు అంటే తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మెదపాలి. ముదకంతో ఎత్తుకొని మెదుపుకోవాలి. అలా మెదుపుతూ ఉంటే పప్పు అయితే ఆకు కూడా మెదిగిపోతుంది మెత్తగా. ఇలాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఏమో మన పక్క తీసి పెట్టుకునే నీళ్ళు పోసుకొని తీసేసుకునేయాలి. పప్పు అయితే మెదిపేసుకునేసినాము. ఇప్పుడైతే తిరుమతి పెట్టడానికి ఆయిల్ నూనె గాంచిన తర్వాత ఆవాలు ఇకపోతే తర్వాత కావాల్సిన వస్తువులు ఎర్రగడ్డ కరివేపాకు. ఇప్పుడైతే ఆవాలు పగిలిన తర్వాత అయితే ఎర్రగడ్డ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే పగులుతున్న ఆవాలు పగలించినాకైతే వేసుకోవాలి. అంటే ఎర్రగడ్డ దారెడుతున్న రావాలి. అవి వచ్చినాక కరింపాకు వేసుకొని మనమైతే పప్పు అంటే ఆకుకూర పోసేసుకునేయాలి. ఎర్రగడ్డ అయితే వాడిపోయింది. ఇప్పుడు కరివేపాకు కూరగాడ పోసేసుకోవాలి. చూసారు కదా తర్వాత గడ అయిపోయింది. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేద్దాం. టేస్ట్ కూడా ఎలాగున్నదో చూద్దాము.
చెప్పాల్సిన అవసరమే లేదు. చింత చిగురు నాసరజంజాకు పెసరపప్పుతో చేసేలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా చేయాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నంలాగా వేసుకుని తింటే చాలా బాగుంది. పప్పు కూర కంటే ఇంకా డబ్బులుగా ఉన్నది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్, నేను చేసిన మీకు విధానం మీకు నచ్చినట్టయితే MGV లాగుడి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.